దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. ఎంజీఐటీ కళాశాల అత్యాధునికమైన టెక్నాలజీ అందిస్తున్న గ్లోబల్ కళాశాలగా ఏ విధంగా తీర్చిదిద్దుతున్నారు అనేది మనం ఎంజీఐటీ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. I feel really satisfied, and at the end of the day it gives a lot of satisfaction that the students, whatever the doubts that they have got, I am able to provide the solution to some extent. I am able to clear their doubts, so able to answer them. So that gives a lot of satisfaction. నేను జనరల్గా ఇండస్ట్రీ 4.0, డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్, తర్వాత రోబోటిక్స్ ఇంజనీరింగ్ ఇలాంటి కోర్సెస్ టీచ్ చేశాను గత 4-5 సంవత్సరాలలో. అంతకుముందు బిగినింగ్లో మెటల్ కటింగ్, మెటల్ ఫార్మింగ్ అని ఇట్లాంటి సబ్జెక్ట్స్ చెప్పేవాడిని. పిల్లలు నా దగ్గరికి వస్తుండే వాళ్ళు ఎలాంటి డౌట్స్, సంశయాలు ఉన్నా నాకు తెలిసినంత వరకు వాళ్ళకి చెప్పేవాడిని. తర్వాత నేను బయట నుంచి కూడా కనుక్కొని వాళ్ళు ఆ విషయాలలో రాణించాలంటే ఎక్కడెక్కడ ఇండస్ట్రీ విజిట్ చేయాలి, ఏ ఇండస్ట్రీకి వెళ్ళి ప్రాజెక్ట్ చేయాలి అనేది కూడా వాళ్ళని గైడ్ చేస్తుండే. ఒక పెద్ద ఆయన అంటుండే వాళ్ళు, యూ షుడ్ బికమ్ ది కాలేజ్ అని చెప్పేసి. అంటే కాలేజీలో జరిగే అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలిసి ఉండాలి కాబట్టి ప్రిన్సిపాల్ పేరు చెప్తారు, కానీ అలా ఉండదు. వాస్తవంలో ఏంటంటే అందరు స్టాఫ్ పనిచేస్తారు, అందరు స్టాఫ్ తర్వాత మేనేజ్మెంట్ డైరెక్షన్లో చాలా కష్టపడి పనిచేస్తారు. దాంతో ఏంటంటే ఇవన్నీ మేము అనుసంధానం చేసుకోవటమే. ఇవన్నీ మేనేజ్మెంట్ విజన్కి తగ్గట్టుగా వాళ్ళు ఇచ్చే డైరెక్షన్ ప్రకారము, తర్వాత ఇక్కడ స్టాఫ్ ఏం పనిచేస్తున్నారు, ఇవన్నీ బేరీజ్ వేసుకొని గ్యాప్స్ ఎక్కడ ఉన్నాయో వాటి మీద ప్రిన్సిపాల్గా యాక్ట్ చేస్తుండాలి. నిరంతరం ఆ గ్యాప్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకొని నిరంతరం అవి చూస్తూ ఉంటుండాలి. సో ఆ గ్యాప్స్ లేకుండా చూసుకొని కాలేజీని ఫంక్షన్ చేయించడానికి నిరంతరం శ్రమిస్తుండాలి. కాబట్టి ప్రిన్సిపాల్ పేరు చెప్తారు, కానీ అలా ఏం లేదు. మొత్తం స్టాఫ్ అంతా కూడా కష్టపడి పనిచేస్తారు. ప్రిన్సిపాల్గా నాకు వచ్చే సమస్యలను ఒక గురువుగా కూడా సాల్వ్ చేస్తుంటాను. కొన్నిసార్లు లెక్చర్ ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు నాలో ఉన్న గురువు ఎక్కువగా పనిచేస్తుంటాడు. మళ్ళీ ధైర్యంగా ఎదుర్కోవాలనుకున్నప్పుడు ప్రిన్సిపాల్గా ఉండాలి. ఒక్కోసారి కొద్దిగా కఠినంగా ఉండాల్సి వస్తుంది, అప్పుడు ఎక్కువగా ప్రిన్సిపాల్ ఉంటాడు. అట్లా ఓల్డ్ ఖమ్మం అనుకోండి, మాది పాల్వంచ ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంది. అది అప్పట్లో ఖమ్మం జిల్లా, ఇప్పుడు ఇక్కడికి హైదరాబాద్లో ఉన్నాము. అదే ఇప్పుడు మనకి ఎక్కడ ఉద్యోగం దొరికితే అక్కడికి వెళ్ళిపోతాము. తర్వాత ఉద్యోగంలో మూవ్ అవటం తప్పదు కదా. మా ఫ్రెండ్స్ చాలామంది బాంబేలో చేస్తున్నారు, ఢిల్లీలో చేసేటోళ్ళు ఉన్నారు, చెన్నైలో చేసేటోళ్ళు ఉన్నారు, అబ్రాడ్లో చాలామంది సెటిల్ అయ్యారు. నేను ఇక్కడ ఉన్నాను. సో ఐ ఫీల్ హ్యాపీ.